ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి 5 రోజులైంది. అప్పటి నుంచి రెండు వైపుల కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు పరస్పర దాడుల మధ్యలో రెండు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్లోని పలు ప్రాంతాలు ధ్వంసమైపోయాయి. అలాగే ఇజ్రాయెల్లో కూడా నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్లో 585 మంది మరణించారు మరియు 1326 మంది గాయపడ్డారు. ఇరాన్ అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఒక లేడీ యాంకర్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు చదువుతుండగా సడన్గా ఆ టీవీ స్టూడియో బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. వార్తల మధ్యలోనే భారీ శబ్దంతో ఆ స్టూడియో కంపించిపోయింది. స్టూడియోలో ఒక వైపు నుంచి పొగ అలుముకుంది. దాంతో ఆ యాంకర్ వార్తలు ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ భయంకర దృశ్యాలన్నీ ఆ లైవ్ టీవీ బులెటిన్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారిపోయింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మాపై దాడి చేసిందని ఇరాన్ ప్రభుత్వం టీవీ ఛానల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్వర్క్ తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్లోని పలు సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారుడు అయినటువంటి అలీ షాద్మాని కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఇరాన్లోని టెహరాన్, హైఫా వంటి నగరాల్లో భారీ నష్టం వాటిల్లింది. టెహరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటికే 120 క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది. టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాడుల్లో ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం క్వూడ్స్ ఫోర్స్కు చెందినటువంటి 10 కమాండర్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడానికి ఇరాన్ బ్యాంకులపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు కూడా పాల్పడుతుంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ను ధీటుగా ఎదుర్కొంటుంది. దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్పై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించింది. టెహ్రాన్లో ముసాద్ ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. గ్లీరాటిన్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ చెప్పింది. ఇప్పటిదాకా 370 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం ధ్వంసమైంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లోని ముసాద్ కేంద్ర కార్యాలయం దెబ్బతింది. ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా, బెన్ గురియన్ విమానాశ్రయాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా రాయబార కార్యాలయం కూడా స్వల్పంగా దెబ్బతింది. ఇలా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇంధన ధరలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు 14,000 కిలోల బంకర్ బస్టర్ బాంబులను ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేశాయి. అందులో ఫోర్డో అణుశుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేయలేకపోయింది. అయితే పర్వత ప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించిన ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ను వాడాలని ఇజ్రాయెల్ అమెరికా వద్ద ఉన్న ఎంఓపి అనే బాంబు, ఇది 200 అడుగుల బలమైన శిలను తుత్తనీయులు చేయగలదు. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎంటర్ అయిపోయాడు. ట్రూత్ సోషల్ వేదికగా సోమవారం మధ్యాహ్నం ట్రంప్ ఇరాన్ను వదిలి వెళ్ళిపోవాలని ప్రజలకు అనౌన్స్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతిలో అణ్వాయుధం ఉండకూడదు. తాను చెప్పిన విధంగా అణు ఒప్పందంపై ఈ పార్టీకే ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ప్రజల ప్రాణాలు పోతున్నా ఇరాన్ పాలకులు అణు డీల్కే ఓకే చెప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించాడు. దాంతో ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు ఇరాన్ రాజధాని తెహ్రాన్ వైపు ఉంది. ఎందుకంటే తెహ్రాన్ ప్రజలు నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని జూన్ 16, 2025న సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేశాడు. అంతకుముందు ఇజ్రాయెల్ కూడా అదే విధమైన హెచ్చరిక చేసింది. తెహ్రాన్ పరిధిలోని ఓ ఏరియాలో ఉండే 3,30,000 మంది ప్రజలు ఇళ్లను వదిలి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాటు తెహ్రాన్ లక్ష్యంగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇక మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆ నగరానికి చెందిన చాలా మంది ప్రజలు పరిసర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నటువంటి ప్రజలు వాహనాలతో రోడ్లన్నీ కూడా నిండిపోయి నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో తెహ్రాన్ ప్రజలు ఉన్నారు. అందుకే సిటీలోని గ్యాస్ స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు క్యూ లైన్లు కనిపించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చేయించేందుకే కెనడాలో జరుగుతున్న G7 సదస్సు నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా వెళ్లిపోయాడని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మైక్రాన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైక్రాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాడు. తాను వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాక ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రయత్నం కోసం
కోసమని మెక్రాన్ అంచనా తప్పు. నేను వాషింగ్టన్కే తిరిగి వెళ్తున్నాను. అయితే కాల్పుల విరమణ కోసమో శాంతి ఒప్పందం కోసమో అస్సలు కాదు, దానికంటే చాలా పెద్దదే చేయబోతున్నాను అని ట్రూత్ సోషల్ పోస్ట్ పేజీలో డొనాల్డ్ ట్రంప్ ఈ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయనను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలికైన విషయం, కానీ ప్రస్తుతానికి ఆయన చంపే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అయితే పౌరులపై, అమెరికా సైనికులపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. వాస్తవానికి మా సహనం క్రమంగా నశిస్తుంది కనుక ఇరాన్ సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలి అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు కొన్ని నిమిషాల ముందు ఇరాన్ గగనతలంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఇరాన్ దగ్గర నుంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ సామాగ్రి భారీ మొత్తంలో ఉంది, కానీ అవి అమెరికాలో రూపొందించి తయారు చేసిన వాటితో సరిపోవని అన్నాడు. చాలా కాలంగా ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సహాయం అందిస్తుంది. జూన్ 13 శుక్రవారం ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పుడు వాటిలో మా ప్రమేయం లేదని అమెరికా చెప్పింది. అయితే ఇరాన్ అనుకేంద్రంగా చేసుకుని ఇజ్రాయెల్ చేస్తున్న దాడులో భాగస్వామ్యం కావాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు కొన్ని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే G7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ వచ్చేశాడు. ట్రంప్ G7 సదస్సు నుంచి వచ్చే లోపు వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి NSCని ట్రంప్ ఆదేశించాడు. భూగర్భంలో ఉండే ఫోర్డ్లోని యురేనియం సెంటర్ను ధ్వంసం చేయగల శక్తి అమెరికా దగ్గర మాత్రమే ఉంది అని, ఇరాన్లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపే దాడుల్లో భాగస్వామ్యం కావాలని ట్రంప్ అనుకున్నాడు. అయితే ఇందుకోసం ఆయన సన్నిహిత సలహాదారుల మధ్య పూర్తి అంగీకారం కుదరలేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే అమెరికా ఇరాన్తో పోరాడితే ఇది పశ్చిమాసియాలో 2001 తర్వాత అమెరికా చేస్తున్న 3వ యుద్ధం అవుతుందని బిల్లుపై సెనేట్లో చర్చ సందర్భంగా వర్జీనియా డెమోక్రటిక్ సెనేటర్ టీమ్ కైన్ అన్నారు. ఇరాన్తో అలాంటి యుద్ధం అమెరికాకు ఒక వినాశనకరమైన తప్పిదం అవుతుందని, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై విస్తృత దాడులకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు కూడా. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకోనుందన్న వార్తలు పెరుగుతున్న సమయంలో తూర్పు ఇంగ్లాండ్లోని బేస్ నుంచి అమెరికా ఫైటర్ జెట్లు బయలుదేరాయి. లేకెన్హిత్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి F-35 ఫైటర్ జెట్లు బయలుదేరుతున్నట్లు ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో కనిపిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్తో మేము ఎప్పటికీ రాజీ పడబోమని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చెప్తున్నాడు. మేము జియోనిస్టులపై దయ చూపబోమని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరో పోస్టులో యుద్ధం మొదలైంది అని రాసి పోస్ట్ చేశాడు. ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, కానీ మేము ఆయన్ను బయటకు తీసుకురామని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఖమేనీకి చెందిన అనేక భాషల అకౌంట్లలో ఈ విధంగా పోస్టులు కనిపించాయి. ఈ విధంగా ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండడానికి వీల్లేదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అణ్వాయుధాలను తయారు చేసే దిశగా ఇరాన్ పురోగతిని సాధించకూడదని కూడా ఇజ్రాయెల్ కోరుకుంటుంది. అందుకే గత శుక్రవారం ఇరాన్లోని యురేనియం శుద్ధి కేంద్రాలపై దాడులు చేసింది. అంతేకాదు కెనడాలో జరుగుతున్న G7 సదస్సులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండకూడదని G7 దేశాలు స్పష్టం చేశాయి. తమ మద్దతు ఇజ్రాయెల్కే ఉంటుందని చెప్పాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర 400 అణ్వాయుధాలు ఉండవచ్చు, ఉన్నాయని ఎక్కడా బహిరంగ ప్రకటన చేయరు. కానీ ఇరాన్ మాత్రం తయారు చేయబోతుందని యుద్ధం చేయడం కరెక్టేనా? ఇజ్రాయెల్ వద్ద అణుబాంబు ఉండొచ్చు, ఇరాన్ మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయకూడదు. ఇజ్రాయెల్కు అమెరికా, బ్రిటన్ల మద్దతు, ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవచ్చు. యుద్ధం కారణంగా ఆయిల్ రేట్లు పెరిగి అమెరికా, బ్రిటన్ కంపెనీలు లాభపడతాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఎంత వినాశనం సంభవించినా మేము మాత్రం మా అహంకారంలో, మా స్వార్థంలో తగ్గేదే లేదు అని భావించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.